శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వలా. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వలా. అంతా కూడా ఒకటే నామం. అయితే ఇక్కడ మనకి శుద్ధ విద్య అన్నారు. శుద్ధ విద్య అంటే శ్రీ విద్య అనొచ్చు, అమ్మవారి విద్య, వేద విద్య అని. ఏదైనా సరే ఈ శుద్ధ విద్య వల్ల మనకి మూలము అంటే దాని యొక్క తత్వం ఏమిటి అంటే అమ్మకిను జీవుడికి అభేదం అని చెప్పటం. అంటే బ్రహ్మముకి జీవుడికి అభేదము, బ్రహ్మమే జీవుడు, జీవుడే పరబ్రహ్మం అని అభేదము చెప్పడం అన్నమాట. రెండు ఒకటే అని చెప్పటమే శుద్ధ విద్య యొక్క లక్షణం. ఆ విధంగా అయితే ఇక్కడ ఆ శుద్ధ విద్య అమ్మ యొక్క ఈ దంతములుగా ప్రకాశిస్తున్నాయట. అంటే అమ్మవారి దంతములే మనకి ఆ 32 అక్షరములన్నా, వేద విద్య అన్నా అదే, శ్రీ విద్య అన్నా అదే. 16 కదా, షోడశ మంత్రం అంటాం కదా అమ్మవారిది. ఆ విధంగా పైన 16 కింద 16. అది మళ్ళీ అక్కడ శక్తి కూటమి ఒకటి అంటారు, శివకూటమి ఒకటి అంటారు. అమ్మవి అయ్యవి ఎక్కడ వాళ్ళిద్దరికి అభిన్నం అనమాట. కాబట్టి ఆ విధంగా చూసినా కూడా ఎక్కడున్నా కూడా దీంట్లో ఇక్కడ మనకి చెప్పేది ఏంటి అంటే ఆ యొక్క దంతములు అమ్మవి ఏదో మన దంతములు లాంటివి కాదు, అవి విద్యలు. ఎందుకు విద్యలు అన్నారు? ఒక మాట మనం స్పష్టంగా పలకాలి అంటే అంటే ముఖం ఉన్నప్పుడు పలుకుతాము, కానీ ఆ స్పష్టత రావాలి అంటే ఈ పలువరుస సక్రమంగా ఉండాలి. పలువరుస ఎప్పుడైతే మనకి చక్కగా ఉండే అన్ని అంటే 16 ఉండి చక్కగా ఉంటే ఎక్కడ లోపం లేకుండా అప్పుడు ఆ అక్షరాన్ని మనము స్పష్టంగా పలకగలుగుతాము. అంటే రెండు ఒకదానికి ఒకటి, ముఖము లేకపోయినా కష్టమే, దంతములు లేకపోయినా కష్టమే. రెండు ఉన్నప్పుడే మనము ఆ యొక్క అక్షరాన్ని కానీ, నామాన్ని కానీ, మంత్రాన్ని కానీ మనము సుస్పష్టంగా చక్కగా పలకగలుగుతాము. చెప్పుకున్నాం కదా నిన్న మనము హ్రస్వము, దీర్ఘము, ఇంకా మిగతావన్నీ కూడా చెప్పుకున్నాం కదా. మహాప్రాణము, అల్ప ప్రాణాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనము అది పలకాలంటే. అయితే ఇక్కడ మనము మాటలు అనేది చాలా తేలిగ్గా మనం మాట్లాడేస్తూ ఉంటాం, కానీ ఒక శబ్దము బయటికి రావాలంటే అది ఆ మూలాధారం నుంచి ఎన్నో నాడులు ప్రేరేపింపబడి అవి మనకి బయటికి వస్తుంది. ఒక మాట బయటికి రావాలి అంటే, ఒక శబ్దం రావాలి అంటే అవి ఎలా వస్తాయంటే 4 దశలు పొందుతాయి అన్నమాట. అవి లోపల నుంచి ఒక మాట మనకి వాక్కు బయటికి రావాలి అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపాలు. వైఖరి అంటే బయటకు వచ్చేది వైఖరి, అది రూపాంతరం చెందుతుంది ఆ శ్వాసతో కలిసి. అది ఒక ఆ వాయువు శబ్దంగా బయటకు వస్తుంది మనకి. అంతేగా మనం ఏదో మాట్లాడేస్తున్నా ఆహో ఓహో అంటున్నాం కాదండి. దీంట్లో ఎన్ని మిళితమైనాయి మన లోపల చక్రాలు, తర్వాత మన యొక్క శ్వాస, దంతములు, మన ముఖము అంటే పెదవులు, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయితేనే ఒక మాట స్పష్టంగా బయటికి వస్తుంది. ఇవన్నీ కూడా దానికి ఒక మనం ఎగ్జాంపుల్ కావాలంటే చెప్పుకోవచ్చు. సరే, ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పారు అంటే మనకి ఈ భూమిలో విత్తనం గురించి చెప్పారు. అంటే విత్తనం మనం భూమిలో పెట్టినప్పుడు అది మొదట ఏమవుతుంది, ఇలా ఉబ్బుతుంది కదా, అది పరా అన్నారు దాన్ని. ఆ తర్వాత పశ్యంతి అన్నారు. తర్వాత మొగ్గ వంటిది పైకి వచ్చేస్తుంది కదా, అప్పుడు అది ఆ స్థితి మధ్యమం. పరా, పశ్యంతి, మధ్యము, వైఖరి. ఆ రెండు మళ్ళీ విడిపోయి మనకి ఒక కాడు వచ్చి మళ్ళీ ఆకులన్నీ వచ్చేస్తుంది కదా, అది వైఖరి రూపం. అంటే వైఖరి అంటే అప్పుడు బాగా ప్రస్ఫుటంగా అసలు తెలుస్తుంది మనకి ఆకు వచ్చేసి. ఆ విధంగా అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మనకి లోపల ఉన్నప్పుడు ఎలా. అలాగే మనకి మూలాధారం నుంచి ఆ శబ్దము, వాయువు అంటే ఆ కలిసి మనకి అవన్నీ జరిగి ఆ నాడుల కలయిక, వాయువులు ఇవన్నీ కూడా అనమాట చాలా జరుగుతుందండి. అందుకే అమ్మ మనకి శ్వాస మాటలు లెక్క పెట్టి ఇచ్చింది, పొట్టిగా ఇవ్వలేదు ఆవిడ, లింక్ ఉంది కాబట్టి. ఆ విధంగా మనకి వస్తాయి. కాబట్టి అమ్మ యొక్క దంతముల వరసని ధ్యానం చేస్తే గనక మనకి మాట చక్కగా వస్తుంది, పలుకు చక్కగా మనం పలకగలుగుతాము, స్పష్టంగా చాలా మధురంగా పలకగలుగుతాము, మధురమైన వాక్కులే పలకగలుగుతాము అమ్మ యొక్క ఆ దంతములను కనుక మనం ధ్యానం చేస్తే. దీనికి మనం చాలా చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా అర్థాలు ఉన్నాయి.
కానీ ఇక్కడ మనం ముఖ్యంగా మనం సాధననే అనుకుంటున్నాం కాబట్టి దీని గురించి ఎక్కువ లోతుకు వెళ్లకుండా పై పై అర్థమే చెప్పుకుంటున్నాం. మనము ఎంత మేరకు మనకు అవసరమో అంత మేరకు చెప్పుకుంటున్నాం సాధనకి. అంటే ధ్యానం చేస్తుంటే పలుకులు వస్తాయి కదండి, అవి అంటే ధ్యానం చెయ్యాలి అంటే అమ్మ నామం చెప్పాలన్నా మనకు మాట స్పష్టంగా ఉండాలి కదా. అందువల్ల అది చెప్పుకోవటము అమ్మ యొక్క గొప్పతనం చెప్పుకోవటం. దీనికి చాలా అర్థాలు భాస్కర్ రాయల వారని వాళ్ళని చాలా మంది రాశారు. చాలా అర్థం ఉంది ఇందులో. మనకి చెప్పుకోవాలి అంటే చాలా సమయం కూడా పడుతుంది మనకి. సరే, వినడానికి కూడా మనకి ఇప్పుడు సమయం కష్టం కాబట్టి సరే అంత మనకు అవసరం లేదు అనుకుంటున్నాం కాబట్టి అది ద్విజ పంక్తి ద్వయోజ్వల అమ్మ యొక్క ఆ శ్రీ విద్య, అమ్మ యొక్క దంతముల వరుస పైన కింద కలిపి 32 ఆ యొక్క వరుస అన్నమాట. అంటే అమ్మ యొక్క అవయవాలన్నీ కూడా మన కోసమే ఏర్పడ్డాయి తప్ప ఆవిడ కోసం ఏర్పడ్డాయి ఆ పలు వరుస. అది చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ 32 కూడా చక్కగా ప్రకాశిస్తున్నాయి. దేని చేత శుద్ధ విద్య చేత ప్రకాశిస్తూ ఉంది. ఉజ్వలంగా ఉన్నాయి ఆ దంతములు, చక్కగా ప్రకాశిస్తున్నాయి అమ్మవి కాబట్టి. కాబట్టి అమ్మ యొక్క అవయవాలన్నీ దేనికి ఉన్నాయండి? మనకి మంచి చేయడానికి, మనకి దానివల్ల ఒక ఉపయోగం రావడానికే తప్ప వేరేది కాదు. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృచరణ అరవిందార్పణమస్తు.